పనస పొట్టు శనగల పాటోలి. పాటోలి అంటే ఫ్రై పొడి పొడిగా ఉండే ఒక కూరని పాటోలి అంటారు. పనస పొట్టు శనగల ఫ్రై కాదురా, పాటోలి పొడి పొడిగా ఉంటుంది. పాటోలి వేరు, ఫ్రై వేరు. ఫ్రైలో కొంచెం నూనె ఎక్కువ ఉంటుంది, పాటోలిలో నూనె తక్కువ ఉంటుంది. అర్థం చేసుకోవాలి. పాటోలి ఎక్కడ చేస్తారు ఎక్కువగా పాటోలి అంటే? తమిళనాడా? సరే. ఈ నానబెట్టిన శనగల్లోకి అల్లం ముక్కలు, ధనియాలు, సోంపు, ఎండుమిరపకాయలు, కరివేపాకు తర్వాత పచ్చిమిర్చి వెళ్ళి చక్కగా బరకగా ముద్ద చేసుకుంటారా. బరకగా కొట్టిన పర్ఫెక్ట్. ముగ్గుడు ఎక్కించి పొయ్యి మీద ఒక 4-5 గంటలు నూనె వేసి మొదటగా ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు కాస్త వేగిన తర్వాత మినపప్పు వేస్తానే. మినపప్పు ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి కాస్త వేయించు, కాస్త ఉప్పు తగిలించు. ఉప్పు ఎంత వేయమంటావు? వెయ్యి ఒక 2-2.5. ఒకటి వేయించు. బరకగా చేసుకున్న శనగల ముద్ద ఇంకో గట్ట ఎందుకు బాగుంటుంది. ఆవిరి పట్టిన పనస పట్టు ఉంది, అది కలిపేస్తే అయిపోయింది. కలిపేయాలనా? ఒక 5-10 నిమిషాలు మగ్గిస్తే అయిపోతుంది. ఆవిరి పట్టించిన పనస పొట్టు కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించు. ఈ పాటోలు ఇవి పనస పొట్టు శనగల పాటోలి. కొబ్బరి కూర వేయి పైనుంచా. పనస పొట్టు
శనగల పాటోలి ఎలా తయారు చేసావు? పనస పొట్టు శనగల పాటోలి ఎలా తయారు చేస్తానంటే, ముందుగా నానబెట్టిన శనగల్లో అల్లం ముక్కలు, ధనియాలు, సోంపు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బరకగా ముద్ద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుడు పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించి మనం ముందుగా తయారు చేసుకున్న శనగల ముద్దను కూడా వేసి బాగా కలిపి ఆవిరి పట్టిన పనస పొట్టును కూడా వేసి 5 నిమిషాలు మగ్గించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి కొబ్బరి తురుము జల్లుకుంటే పనస పొట్టు శనగల పాటోలి రెడీ.